నమస్తే, నేను సిఎస్ చందు సిఎన్ ఛానల్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పెద్దవ మండలం జనామ గ్రామంలో నాగారం అనంతరెడ్డి బర్ల షెడ్డు అర్ధరాత్రి 1 గంటలకు మంటలతో చెలరేగింది. దీంతో తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు వెంటనే నీటితో గుడిసెని చల్లార్పాడు. దీంట్లో వాళ్ళు చూసేసరికి మొత్తానికైతే గుడిసె మొత్తానికి దగ్ధమైనట్టు తెలుస్తుంది. దీంట్లో మనం ఈ స్క్రీన్ పైన చూడొచ్చు, చాలా బర్లకు ఇక్కడ తీవ్ర గాయాలండి. వాడి యొక్క తీవ్ర సమయంలో మేము లేచి చూసేసరికి మొత్తం అయితే షెడ్ అయితే పూర్తిగా దగ్ధమైందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. ఈ స్క్రీన్ పైన చూడవచ్చు ఒక్కొక్క బర్రెకి ఎంత తీవ్ర గాయాలో. ఒకసారి స్క్రీన్ పైన దాదాపుగా ఒక 5 బర్రెల వరకు అయితే తీవ్ర గాయాలు అయినట్టు మనం ఈ స్క్రీన్ పైన చూడవచ్చు. దీంట్లో వారి కుటుంబ సభ్యులు తెలిపేది ఏంటంటే, అసలు మంటలు ఏ విధంగా చెలరయ్యాయో వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థమవుతలేదు. దీనిపైన కుటుంబ సభ్యులు ఆయన అనంతరెడ్డి కొడుకున్నటువంటి నాగారం విష్ణువర్ధన్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన మాటల్లోనే ఈ మాటలు విందాం. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, జన్గాం గ్రామం, పెద్దేముల మండలం. రాత్రి బలరా షెడ్ అంటుకున్నది. బలరా అంటుకుని అందులో 5 బలరా గాయాలైనాయి, 2 దుడ్డలు చనిపోయినాయి. 1:30 సమయంలో జరిగింది అర్ధరాత్రిలో. అయితే 1:30కి మేము లేవగానే అంటుకుంటుంది. అది అంటుకున్నది ఎట్లా అంటుకున్నది అనేది గిట్ట మాకు గిట్ట తెలియదు. మేము లేచి 1:30 లేచేటికల్లా 75% అనుకున్నది. 25% మేము లేచి చల్లారిపోయే ప్రయత్నం చేసినాము. లేవలేని ప్రయత్నంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం సిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.